అదో గిరిజన పల్లె. ఎక్కడో అడవుల్లో లేదు, మైదాన ప్రాంతంలోనే ఉంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలోని గొలుగొండ మండలం కొత్త ఎల్లవరం పంచాయతీ డెంకాడ గ్రామంలో ఆదివాసీ గిరిజనులు 180 మంది జీవనం సాగిస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన 11 మంది ఆదివాసీ గిరిజన విద్యార్థులు పక్కనే 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లేడుపూడి గ్రామానికి చదువు కోసం కాలినడకన వెళుతున్నారు. తుప్పలు డొంకలు దాటుకుంటూ ప్రతిరోజు వీరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుకోవడానికి కాలినడకన వెళుతుంటారు. కారణం ఈ గ్రామానికి రోడ్డు లేకపోవడమే. వాస్తవంగా ఈ గ్రామానికి రోడ్డు కోసం కరక R&B రహదారి నుంచి డొంకాడ గ్రామం వరకు 1,35,00,000 రూపాయల నిధులను మంజూరు చేశారు. 2023 అక్టోబర్ 30వ తేదీన జీవో నెంబర్ 726 ద్వారా ఉత్తర్వులు విడుదల చేశారు. అయితే అటవీ శాఖ అనుమతులు లేవని రోడ్డు పనులు మొదలు పెట్టడం లేదు. ఈ గిరిజన పల్లెకు రోడ్డు కోసం ఈ ఏడాది జనవరి నెలలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అడ్డాకులు నెత్తిపై ధరించి నిరసన వ్యక్తం చేశారు. డోలీలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రత్యేక DLC ఏర్పాటు చేసి అటవీ అనుమతులకు క్లియరెన్స్ ఇచ్చారు. రోడ్డు పనులు మొదలు పెట్టాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందని పనులు మొదలు పెట్టలేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు రోడ్డు పనులు మొదలు పెట్టకపోవడం పట్ల గిరిజనులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామనవమి రోజైన ఆదివారం గ్రామంలో గిరిజన బాలలు వారి తల్లిదండ్రులు చేతులెత్తి దండం పెడుతూ వినూత్న రీతిలో రోడ్డు కోసం నిరసన వ్యక్తం చేశారు. ఇదే విషయమై నర్సీపట్నం RDOను కలిసి విజ్ఞప్తి చేయగా అటవీ శాఖ అనుమతులు ఇచ్చినట్టుగా మాకు ఉత్తర్వులు అందలేదని చెప్తున్నారని గిరిజనులు అంటున్నారు. ఈ కారణంగానే రోడ్డు పనులు చేయడం లేదని పంచాయతీరాజ్ శాఖ అధికారులు చెబుతున్నారని అన్నారు. ఇదే విషయమై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంప్రదిస్తే నర్సీపట్నం RDO కార్యాలయం నుంచి ఉమ్మడి పరిశీలన కమిటీ నివేదిక రాలేదని, దీనివల్ల ప్రొసీడింగ్ కాపీ ఇవ్వడానికి వీలు కాలేదని చెబుతున్నారు. రెవెన్యూ, అటవీ, పంచాయతీరాజ్ శాఖల మధ్య సమన్వయ లోపంతో తమ రోడ్డు పనులు ముందుకు సాగడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని వర్షాకాలం రాకముందే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం గ్రామ ప్రతినిధులు మర్రి పోతురాజు, కొండ తాంబలి, సత్తిబాబులు కోరుతున్నారు.